తేజ గారికి ఆర్జీవి గారికి ఇద్దరు క్యారెక్టర్ ఎలా డిఫైన్ చేయగలరు? ఇద్దరు ఆల్మోస్ట్ అలాగే ఉంటారు కదా, స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రైట్ ఇదిగా ఉంటుంటారు కదా, ఇలా వాళ్ళిద్దరిని ఎలా డిఫైన్ చేయగలరు? ఇద్దరు ప్రతిభావంతులు, ఇద్దరు తెలివైన వాళ్ళు, ఇద్దరు గొప్ప టెక్నీషియన్స్, ఇద్దరు బయటికి నెగిటివ్గా కనపడే పాజిటివ్ పీపుల్. ఇద్దరు నాతో బాగుంటారు. ఇక నాకు ప్రపంచం ఏం చేస్తే మాకేలా. కాకపోతే నేనేమి ఆడు ఇలా చేశాడు, వీడు ద్రోహం చేశాడు ఎక్కడ వినలేదు నేను. కాకపోతే వాళ్ళ టోను, నాలిక కొంచెం బ్లేడ్లా ఉంటుంది, కసక్కన దిగుతుంది. మన వాడికి వాడు బహుశా కొట్టని వాడు నన్నేనేమో కొట్టను, అదే అంటుంటాయి. నేనంటే చాలా గౌరవం తేజకి, చాలా అంటే చాలా. నేను ఒక్కనే అతను తిడతా, అందరికీ తెలుసు ఆ విషయం. ఎలా ఉన్నాడే దుర్మార్గుడు అని ఫోన్ చేశా, నవ్వుతున్నాడు గోడట్. ఎవరిని అనుకుంటున్నావు, నీకు తెలుసా ఎవరిని అంటారు అంటాడు. అంటే బలహీనత లేని వాళ్ళు లేడు. కాకపోతే వాళ్ళు హిపోక్రసీ లేకుండా డైరెక్ట్గా బయటికి బలహీనతని ప్రస్ఫుటంగా బయటికి పెడతారు, అంతే తేడా తప్ప వేరు. వాళ్ళు అలాంటి వాళ్ళు సొసైటీలో ఉండాలి సార్. అంత ధైర్యవంతుడు. ముఖ్యంగా తేజ ఎవరినైనా ఎదిరిస్తాడు. మరి అది మామూలు విషయం కాదుగా. తప్పుంటే ఇర్రెస్పెక్టివ్, ఎవడు ఎంత గొప్పవాడైనా సరే గ్యాస్ తప్పు అంటాడు. మరి అది నేను అనలేను, అంత ధైర్యం నాకు లేదు. నా వర్మ అంటాడు, వాడు నేషనల్ ఊపించాడు వీళ్ళంతా. సో వాళ్ళిద్దరు నాకు ఇష్టం, వాళ్ళిద్దరికి నేను ఇష్టం. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారు ఇద్దరు ఎప్పుడైనా. అంతే, వాళ్ళ గురించి పాజిటివ్గానే చెప్పాలి. అంతే. ఏమయ్యా భరణి, ఆ వేషం నువ్వు వేస్తున్నావు కదా, వెయ్యకు. ఎందుకు సార్ నన్ను తీసేసి నీకు ఇస్తున్నారు ఆ వేషం, వేయకు. మరి నేను వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మరి నాకు సర్వైవల్ లేదు కదా, ఏంటి నాకన్నా గొప్ప, నేను ఇప్పిస్తాను ముందా అంటే మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు. అయితే వేస్తా అంటావు, తప్పదు సార్. నేను చెప్పేసాను, వెయ్యనల్లా, అబద్ధం ఆడలేదంట, వేస్తా.